నమ శివాయ. జగదత్పితరో వందే పార్వతీ పరమేశ్వరో. లోకరక్షకుడు, సమస్త జీవరాశుల నిరాకర నిర్గుణ సమూహముగలటువంటి శివుడు ఈరోజు అచలేశ్వర రూపంగా ఈ టీచర్స్ కాలనీ నందు వెలిసి ఉన్నారు. ఆ పరమశివుని పరమభక్తురాదులు అందరూ కలిసి ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకొని ఈరోజు పెద్ద ఎత్తున కుంభాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో, వేద మంత్రాలతో, అచంచలమైన భక్తి విశ్వాసానికి అచలేశ్వరుడి ఇక్కడ వెలిసి ఉన్నాడు. అంటే అచలం అంటే చలనం, నిరాకర నిగృహ స్వరూపమైనటువంటి శివుడు అంతటా ఉన్నాడు. అన్ని చోట్ల, ప్రతి హృదయంలో, ప్రతి నేలలో, ప్రకృతి స్వరూపంలో ఈ పంచభూతాత్మమైనటువంటి ఆ పంచాక్షరి మంత్రంలో శివుడు దాగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఈ కాలనీవాసులు కానీ పెద్దలైతే వీళ్ళందరూ కూడా చాలా శ్రమించారు. ఈ ఆలయం దినదినాభివృద్ధి జరగాల. ఎందుకంటే ఒకసారి ఇక్కడ శివలింగాన్ని చూసిన తర్వాత మనసులో ఒక భక్తి ప్రేరణ ఖచ్చితంగా ఆ అరుణాచలేశ్వర దర్శనం ఏ విధంగా ఉందో ఆ లింగ స్వరూపం కూడా అంతే అక్కడిగా ఉంది. ఇక్కడ ఒక మానసిక ప్రశాంతత, భక్తి వైపు మార్గం, ఆధ్యాత్మిక చింతన కూడుకొనింది. ఒకసారి ఆలయంలోకి అడిగిపెట్టగానే మనసు ప్రశాంతమైన భావంతో సర్వము మరిచి ఆ సర్వేశ్వరు పైన ధ్యానం నిమగ్నమయ్యి నమశివాయ మంత్ర లోపల జపించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి. మా మున్సిపల్ నిధుల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి రోడ్డు అయితేనేమి, మౌలిక సదుపాయాల కల్పన అయితేమి ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తూ భక్తాదులందరూ కూడా ఆ స్వామి దర్శనంతో సమాజంలో శాంతి స్థాపన, ఒకరి పట్ల ఒకరి దయా కరుణాన్ని నిలుపుకొని భక్తి మార్గంలో ప్రయాణించాలని, ఆ అచలేశ్వర స్వామి అనుగ్రహ కరుణా కృపా కటాక్ష వీక్షణాలు కాలనీవాసులపైన కాదు పుర ప్రజలందరిపైన కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమ శివ. ఓం నమో అచలేశ్వరాయ నమః. హర హర